ఫిబ్రవరి 2026 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, రాజకీయ నాయకులకి, రైతులకి, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అండి. సెన్సిటివ్ పర్సనాలిటీస్ వీళ్ళు. కాస్త శత్రువులు తక్కువే అని చెప్పాలి. వీరిని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచి అవుట్పుట్ తీసుకొస్తారు. కెపాసిటీ కలిగి ఉంటుంది. మానసిక ఉద్వేగాన్ని కలిగి ఉంటారు. సో ఇలాంటి నేచర్ కలిగిన కర్కాటక రాశి వారికి ఏంటంటే ముఖ్యంగా ఈ మాసంలో 7వ స్థానంలో అంటే మకరంలో మొదట్లో ఫస్ట్ హాఫ్లో రవి, ఈ యొక్క కుజుడు, బుధుడు, శుక్రుడు, సో ఈ గ్రహాలు ఎక్కువగా ఉంటాయండి. మీకు 2వ స్థానంలో అంటే సింహరాశిలో కేతు ఉంటారు. మీకు 8వ స్థానంలో రాహు ఆల్రెడీ ఉన్నారు. 12వ స్థానంలో వ్యయ స్థానంలో అంటే కర్కాటకానికి వ్యయం అంటే మిథునం అవుతుంది. మిథునంలో వక్రీకరించిన గురుగ్రహం ఉన్నారు. సో నెలలో మధ్య నుండి చివరి వరకు అంటే సెకండ్ హాఫ్లో ఏంటంటే ఈ యొక్క రవి, కుజ, బుధ, శుక్ర ఈ నలుగురు కలిసి 8వ స్థానంలో కుంభంలోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ రాహుతో కలుసుకుంటారండి. వీరిపై ఏంటంటే 12వ స్థానంలో ఉన్న వక్రీకరించిన గురు దృష్టి కూడా పడుతూ ఉంటుంది. 12th హౌస్ నుంచి గురుడు కూడా చూస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే సంబంధ బాంధవ్యాలు, సో కపుల్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. జాబ్ లేదా బిజినెస్లో బిజీగా ఉంటారు. కొంత గుర్తింపు కూడా లభిస్తుందండి. సెకండ్ హాఫ్ 15 తర్వాత ఏంటంటే గంభీరమైన మార్పులు రావచ్చు. ఆరోగ్య సంబంధమైన విషయాలు, రహస్యమైన విషయాలు, ఫైనాన్షియల్ డెసిషన్స్లో కూడా కొంత అప్రమత్తం ఎంతైనా అవసరం. అష్టమం అంటే షడన్ థింగ్. ఆర్థిక స్థితి చూస్తే 2వ స్థానంలో కేతు ఉన్నాడు. గురుడు వక్రీకరించి 12వ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు, లోన్స్ కలిసి తీసుకొస్తాయని చెప్పవాలి. 8th హౌస్లో రాహు ఉన్నాడు. రవి, కుజ, బుధ, శుక్ర ఈ యొక్క సంయోగం వల్ల ఏంటంటే కమిషను, ఇన్సూరెన్సు, ఇన్హెరిటెన్స్ పూర్వీకుల ఆస్తి, ట్యాక్సు, సెటిల్మెంటు, లోన్ వంటి సెక్టార్లలో లాభం, నష్టం రెండు కూడా సాధ్యమేనండి. అష్టమం అంటే షడన్ థింగ్స్ కాబట్టి ప్లానింగ్ లేకుండా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్తో కూడుకున్న విషయాలు కాబట్టి సో ప్రాపర్ ప్లానింగ్తోనే ముందుకు వెళ్ళండి. సూచన ఏంటంటే ఇల్లు, భూమి, ఇన్సూరెన్స్, ట్యాక్స్, సో లీగల్ సెటిల్మెంట్కు సంబంధించిన పేపర్ మీద మీరు ఏదైనా సైన్ చేసే ముందు 1-2 సార్లు 2-3 సార్లు చెక్ చేసుకొని సైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే సంబంధం దగ్గరదైనా సరే రాతపూర్వకంగా కానీ లేదా స్పష్టమైన ఒప్పందంతోనే ఇవ్వడం మంచిది. కేతువు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ధన, కుటుంబం, మనీ స్థానంలో మనీ, ఫ్యామిలీ, సో మాట ఈ రెండిట్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కేతు ఎప్పుడు కూడా డిస్కనెక్టింగ్ ప్లానెట్, ఇరిటేటింగ్ ప్లానెట్ కాబట్టి జాగ్రత్త. సో మరి కెరీర్ విషయంలో చూస్తే 7వ స్థానంలో బహుగ్రహ యోగం ఉంది. 4 గ్రహాలు కలిసి ఉన్నాయి కదా. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే జాబ్లో